ఏ థియేటర్లు అయితే ఆ ఫెసిలిటీస్ లేవో మీరు నిలదీయండి. ఇప్పుడు నా థియేటర్లు ఉన్నాయి, లేకుంటే సునీల్ థియేటర్లు ఉన్నాయి, లేకుంటే ఇంకెవరి థియేటర్లు, ఆ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత ఏంటి థియేటర్ ఇలా ఉందని అప్పుడు మీరు రాయండి. హై బడ్జెట్ సినిమా అంటే ఇవాళ ఎక్కడ ఉంది? తెలుగు ఉందా, ప్యాన్ ఇండియా ఉందా? మీరు నాకు ఆన్సర్ చెప్పండి. హై బడ్జెట్ మూవీ తెలుగు సినిమానా, ప్యాన్ ఇండియా సినిమానా? అది చెప్పండి నాకు ఆన్సర్. తెలుగు సినిమా ప్యాన్ ఇండియా సినిమా అయింది. అలా తెలుగు సినిమా లేదు. హై బడ్జెట్ సినిమా ప్యాన్ ఇండియా. ప్యాన్ ఇండియా అన్నప్పుడు మరి బెంగళూరులో ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నారు, మహారాష్ట్రలో ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నారు, తమిళనాడు ఎందుకు పర్సెంట్ ఇస్తున్నారు? తెలుగు స్టేట్ ఏం చేసింది? మన సినిమా, మన హీరోలు, మన డైరెక్టర్లు, మన వ్యవస్థ. మనకేది? మన థియేటర్లు ఎక్కడన్నా ఈరోజు? మీరు మాట్లాడండి సార్, మీడియా మీరు మాట్లాడండి, మీరు నిలదీయండి క్వశ్చన్లకు ఆన్సర్లని. మేము కాదు మాట్లాడాల్సింది. మేము మాట్లాడితే శిరీష్ రెడ్డి బ్యాడ్, శిరీష్ రెడ్డి ఇలా మాట్లాడతాడు. ఇది కాదు. వ్యవస్థని మొత్తం టోటల్ ఇండియాలో అన్ని స్టేట్లు తిరగండి. తిరిగి ఎక్కడ ఏ వ్యవస్థ ఎలా నడుస్తుంది. మనం ఒక్కళ్ళం కాదు కదా. ప్యాన్ ఇండియా సినిమాలు చేసి ఒక పుష్ప లాంటి సినిమా ఇలా ఎంతమంది ఎంజాయ్ చేశారండి వరల్డ్లో, ఇండియాలో. మనం ఎక్కడ ఎంజాయ్ చేసాం? మనకేంటి చెప్పండి? వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ పోయి అందరికి పర్సెంటేజ్ ఇచ్చి వస్తున్నాం కదా. మేము గేమ్ చేంజర్ చేసాం, మేము ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాం. మేము ఇప్పుడు హిందీలో సల్మాన్ ఖాన్తో సినిమా చేస్తున్నాం. అంటే ఎంత పాన్ ఇండియా సినిమా అయినా తెలుగు స్టేట్స్లో వచ్చే డబ్బు వేరు, మిగతా దాంట్లో ఇప్పుడు మీరు అన్నట్టు బెంగళూరులో ఇస్తున్నారు, లేకపోతే తమిళనాడులో ఇస్తున్నారు అంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్ తక్కువ అయి ఉండొచ్చు. ఇంకా అక్కడ దేర్ ఈజ్ నో ఆల్టర్నేట్ అయి ఉండొచ్చు. కానీ రావాల్సిన డబ్బే ఇక్కడ. ఒక నిమిషం, నేను ఆన్సర్. ఆల్టర్నేట్ ఎందుకయింది? మూతపడ్డాయి. బాంబేలో ఎన్ని సింగిల్ థియేటర్లు చెప్పండి? బాంబేలో ఎన్ని సింగిల్ థియేటర్లు? బాంబేలో సంవత్సరాలు అయిన సినిమాలు రోజులున్నాయి కదా. ఇక్కడ పోయినాయి ఆ థియేటర్లు లేవు కదా. ఇప్పుడు రేపు అదే హైదరాబాద్ అలే ఆగుద్ది. ఇంకొక 1 year తర్వాత మొత్తం ఏ థియేటర్ కనపడుతుంది? నేను RRR రిలీజ్ చేశాను నైజాంలో. RRR సినిమాకి ఇప్పటికీ సినిమాకి 100 థియేటర్లు పోయినాయి తెలుసా మీకు? ఎన్ని రోజులు అయింది RRR వచ్చి? అంతరించిపోతుంది. ఇవన్నీ తెలిసిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. తెలియని వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్కి తెలియదు, ఏ థియేటర్ బంద్ అయింది తెలియదు, ఏ థియేటర్ ఉన్నదో తెలియదు. మేము మాట్లాడుతున్నాం, పోతుంది. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాం మేము. ఇంక ఉండాల వ్యవస్థలో. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అయితే మూసుకోలేం కదా. సో అంటే బీయింగ్ ఏ ప్రొడ్యూసర్, మీరు ఇప్పుడు ఒక 100 కోట్ల సినిమా తీసారు అనుకుందాం. ఈ 100 కోట్ల సినిమాని రిలీజ్ చేసినప్పుడు అప్పుడు మీరు కూడా యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఈ పర్సంటేజ్ విధానాన్ని కావాలి అని అంటారా? 100%. ఎందుకంట అని అంటున్నానంటే మీకు ఇది చెప్తా. వ్యవస్థ మారాలంటే ఇక్కడికి వెళ్ళి మారాలి, పైనుంచి మారదండి, ఇక్కడ నుంచే మారాలి. పాలిచ్చేవాడు పాలేరయ్యాడు. ఇవాళ వ్యవస్థ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, రెవెన్యూ ఇక్కడికి వెళ్ళి మొదలవుతుంది, థియేటర్ నుంచి రెవెన్యూ మొదలవుతుంది. కానీ ఇలా ఓటీటీకి పోయిన తర్వాత ఓటీటీ ఇంపార్టెంట్ అయింది, థియేటర్ చిన్న చూపైంది. అది కాదు కదా. ఇక్కడికి వెళ్ళి మనం ఎంజాయ్ చేసేది థియేటర్ని, మనం సినిమా చూసేది థియేటర్ని. కటౌట్లు పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు, పాలాభిషేకం. ఎందుకంటే అంతదాకా ఎందుకు? రిపీట్ రన్ సినిమాలు ఫుల్స్ వస్తున్నాయి కదా. ఎందుకు వస్తున్నాయి మరి? ఓటీటీలో ఉంది కదా మూవీ. అది థియేటర్ ఎంజాయ్మెంట్ మిస్ అవుతున్నాం కదా సార్. ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ 5 నెలల నుంచి సరైన సినిమా అనేది పడలేదు. అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, మనందరికీ కూడా పెద్ద అనేది చాలా ఇంపార్టెంట్ సినిమా. ఆ ప్రొడ్యూసర్లు ఏమో పర్సంటేజ్ సిస్టమ్కి మేము వ్యతిరేకమని ఓపెన్గా డైరెక్ట్ ఇంటర్వ్యూలో ఇస్తున్నారు కదా ఆయన టీవీలో. మరి ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి? ఎందుకంటే ఇంకా చాలా దగ్గరకు వచ్చేసింది. అంటే సొల్యూషన్ ఏం లేదండి. యాక్చువల్లీ మేమైతే పర్సంటేజ్ విధానం అని లాస్ట్ మంత్ ఫస్ట్ నుంచే స్టార్ట్ అయినాయి. లాస్ట్ మంత్ నుంచి అయితే కంప్లీట్గా పర్సెంటేజ్ సిస్టమ్ తప్ప మేము రెంటల్ మీద సినిమా వేయట్లేదు. ఎగ్జిబిటర్స్ అందరు తీర్మానం చేసుకున్నారు. రేపు ప్రొడ్యూసర్లు అదే మంచి మనసుతో అందరు వచ్చేసి పర్సెంటేజ్ విధానం మేము ఒప్పుకుంటున్నాం కానివ్వండి అన్నప్పుడు ఇండస్ట్రీ చాలా ముందుకెళ్తుంది. సార్, కౌన్సిల్ మీటింగ్లో ఇద్దరు ప్రొడ్యూసర్లో మీరు ఎవరైతే ఆ 22, 23 థియేటర్లు ఎవరైతే ఒక నోటీస్ పంపించారో, మీరు రన్ చేయలేకపోతే మాకు ఇచ్చేయండి థియేటర్స్, మేము రన్ చేసుకుంటామని అన్నట్టు తెలిసింది బయట వార్తలు వచ్చి. ఆ మాట వాళ్ళనంటే వాళ్ళు ఒప్పుకుంటారా? అంటారా అలా? అది 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 అనే మాట నేను మీరు చెప్పండి. వ్యవస్థను మార్చడానికి ఇదంతా అంటే ఎవరు మాట్లాడితే ఒక ప్రొడ్యూసర్ ఒకప్పుడు అన్నాడు నా ముందటనే, థియేటర్లు వర్కౌట్ అయితే లేవు అంటే మూసుకోండి అన్నాడు ఆయన. ఆ వ్యక్తి ఇప్పుడు లేడు, ఇండస్ట్రీకి వెళ్ళిపోయాడు, సినిమాలు బంద్ చేశాడు, తీయడం మానేశాడు. అది కాదు కదా. ఇప్పుడు ఒక పని చేస్తున్నప్పుడు ఇప్పుడు మీరు వచ్చి నాకు క్వశ్చన్ వేశారు, మీరు అడగకండి అంటే 3 థియేటర్స్లో సినిమా అయినంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది పెద్ది. సో అప్పుడు పెద్ద ఎఫెక్ట్ అయితే ఏంటంటే అప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, చరణ్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇది సార్ సిచ్యువేషన్, ఇట్లా లాస్ట్ మినిట్ లో చెప్పారు, ఆల్రెడీ ప్రొడ్యూసర్ అని ఆయన పెద్ద మీద ఒక అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ హిట్ తీసుకునే పొజిషన్ లో ప్రొడ్యూసర్ లేరు, కాబట్టి ఏం చేద్దామండి అని చిరంజీవి గారిని అడగడం. ఇంకా నెక్స్ట్
నిన్న వాళ్ళు ర్యాండమ్ గా ఎక్కువ స్టేట్మెంట్ తీసుకొచ్చారు. అసలు గవర్నమెంట్ పెంచుతా ఉన్నా కూడా మేము డిక్లేర్ చేయలేదు, మేమైతే పెంచం స్టేట్స్ లో. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ వాళ్ళు తీసుకొచ్చిన సార్ అది అది సెకండ్ టాపిక్ అండి. వాడి సార్ ఆడియన్స్ కి నిజంగా మీరు థియేటర్ కి తీసుకురావాలి అనుకుంటే ఒక రూ. 50 రూ. 100 మేము తెచ్చే థియేటర్ రెంట్ కంటే మీరు అమ్మే రూ. 500 కనుక ఎక్కువ భయపడుతున్నారు. ఆ ఎఫ్ఎఫ్బిని తగ్గించండి ఫస్ట్. మెయిన్ ఇప్పుడు బుక్ మై షో ఓపెన్ చేయండి. మీరు టికెట్ రూ. 150 రూ. 175 మేము అమ్మేది అనుకోండి రూ. 195 అమ్ముతాం, లేకపోతే 295 అమ్ముతాం. 295 మీద గవర్నమెంట్ వేసుకోమని చెప్పింది రూ. 6 బుక్ మై షోని. కానీ మీరు 2 టికెట్లు కొంటే 600 కట్టాల్సింది దగ్గర 800 750 850 కడుతున్నారు. దాంట్లో రూ. 50 60 కన్వీనియన్స్ ఫీ అని పోతుంది. అవన్నీ ఏంటో అడగండి సార్. అవన్నీ తగ్గించండి. ఎఫ్ఎన్బి పాప్కార్న్ తగ్గించండి, మీ కూల్ డ్రింకులు తగ్గించండి, అన్ని తగ్గించండి. ఆటోమేటిక్ గా జనం థియేటర్కి వస్తారు. మేము పెట్టే రూ. 100 50 మూలనే థియేటర్ జనం రావడం ఆగిపోలేదు ఏమి. సార్ 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 వంశీ గారు ఆ? ఏమండి అది అలా అలా అన్న వాళ్ళు ఓటీటీలో సినిమాలు అమ్మట్లేదా? ఓటీటీ సినిమాలు అమ్మట్లేదు. అక్కడ కూర్చున్న వాళ్ళంతా ఓటీటీ సినిమా అమ్ముకుని డైరెక్ట్ థియేటర్ కే ఇస్తున్నారు వాళ్ళు. ఆ. కాస్ట్ గురించి వస్తున్నారు. మీరు చెప్పిన టైం బాంబ్ ప్రోగ్రామ్ అంతా అగ్రీడ్. మీరు ఆల్రెడీ రెమ్యూనరేషన్ లో అంతా అగ్రీడ్. అంటే మనం ఒప్పుకోకపోయినా రేట్లు టికెట్ రేట్ అనేది జనాలు మనం తీసుకుంటున్నాం కదా, దానికి కూడా ఏదైనా టైం బాంబ్ ప్రోగ్రామ్ పెట్టి ఇంత తర్వాత మేము టికెట్ రేట్ పెంచుకోవాలి ఆడియన్స్. అదే అంటున్నాను. ఇప్పుడు నిన్న వాళ్ళు చెప్పింది ప్రొడ్యూసర్ కి, సినిమా తీసే ప్రొడ్యూసర్ కి ఆ ఎక్స్పెండిచర్ కి సంబంధం లేకుండా రాండమ్ గా మేము రేట్లు పెంచామని చెప్పారు. అది కాదు కదా. ఇప్పుడు నుంచి ఏంటంటే ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. ఆడియన్స్ థియేటర్ టర్న్అవుట్ తగ్గింది, లేకపోతే ఓటీటీ ప్రైస్ తగ్గింది. ఇవన్నీ మాకు లాస్ట్ 6 months 1 year నుంచి జరుగుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ బంచ్ సినిమాలు ఎవరు ఏం చేసినా ప్రొడ్యూసర్స్ అందరూ అది కాన్షియస్ గానే ఎక్స్పెండిచర్ మీద కానీ రెమ్యునరేషన్స్ మీద కానీ ఒక చెక్ తోనే వెళ్తున్నాం. సో ఫర్దర్ గా మాక్సిమం 99% ఒక పైన 5 సినిమాలకి తప్పితే ఏ సినిమాకి రేట్ హైక్ లేకుండా చూడటానికి మేమే మాక్సిమం ట్రై చేస్తున్నాం. పైన 5 సినిమాలు లేదంటే ఏదన్నా వన్ ఆఫ్ అక్కడ ఇక్కడ ఎక్కువ ఖర్చు అయిన సినిమా, ఇప్పుడు ప్యారడైజ్ లాగా నాని గారి సినిమా ప్యారడైజ్ లాంటిది ఏంటంటే చాలా గ్రాండ్ ఇయర్ తో బాగా తీసుకుంటున్నారు సుధాకర్ గారు. ఇప్పుడు అట్లా వన్ ఆఫ్ సినిమాలు కొన్ని తప్పితే దేనికి రేట్లు తేవాలని, ఆడియన్స్ ఇబ్బంది పెట్టాలని ప్రొడ్యూసర్లు అస్సలు అనుకోవట్లేదు. దానికి ఎగ్జిబిటర్లు ఏమి ఎవరికి హామీలు ఇవ్వకర్లా. ప్రొడ్యూసర్ గా మేమే హామీలు ఇస్తాం. ఎవరికి థియేటర్ రేట్లు పెంచేసి జనాలను ఇబ్బంది పెట్టాలని ఎవరికి లేదు. ఒక 4-5 సినిమాలకి మేము విజువల్ స్కేల్ ఆ రేంజ్ లో చూపించాలనుకుంటున్నప్పుడు ఖర్చు దానికి కొంచెం ఎక్స్ట్రా అడుగుతున్నాం. అంతే తప్పితే ఎవరిని ఇబ్బంది పెట్టాలని కూడా ఇక నుంచి మాక్సిమం తగ్గించడానికి ట్రై చేస్తున్నాం అందరం.